పచ్చిమిరపకాయలతో ఫ్రై అండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి. ఇట్లాగా మిరపకాయలకి మిర్చి బజ్జీకి ఎలా ఘాటు పెట్టుకుంటామో అలాగా ఘాటు పెట్టుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఆ ఆయిల్ అంతా తీసేసి ఓన్లీ పచ్చిమిరపకాయలు ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో వేసేసుకున్నాను కదా. దీంట్లోకి ఇప్పుడు ఈ పొడి ఏంటంటే జీలకర్ర ఉప్పు దంచి పెట్టుకున్న పొడి అండి. జీలకర్ర పచ్చిదే. ఇప్పుడు ఈ పొడి అంతా తీసుకొని ఈ వేడివేడి పచ్చిమిరపకాయల మీదకి చల్లేసుకోవాలన్నమాట. ఇలా అయినా చల్లుకోవచ్చు, లేకపోతే పచ్చిమిరపకాయలు చల్లగా అయ్యాక ఆ లోపల ఘాట్ల లోపల నింపుకోవచ్చు, ఎలాగైనా చెయ్యొచ్చు. అంతే. ఇవి పప్పన్నంలోకి నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ పప్పన్నంలోకి ఈ నోట అయిపోవు మనం తినగానే మధ్యాహ్నం లంచ్లోకి. ఇవి ఇలాగ నంచుకొని తినేసాక మిగిలినవి ఆఫ్టర్నూను టీ టైం అప్పుడు మిర్చి బజ్జీ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. బాగుంది కదా ఐడియా? నచ్చితే వాడుకోండి. థ్యాంక్ యూ.